మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో, డాక్టర్ బాపూజీ అండి, చైర్మన్ ఫర్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ హైదరాబాదు. ఎలోపతి వైద్యం, ప్రకృతి వైద్యం, యోగా ఇంటిగ్రేట్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నాం. అన్ని రకాల దీర్ఘ రోగాల్ని ట్రీట్ చేస్తున్నాం. ఇవాళ మీ ముందు కామన్గా పేషెంట్స్ వస్తుంటే వాళ్ళు చెప్పే విధానం బట్టి ఈ తిమ్మిర్లు గురించి, తిమ్మిర్లు, పిక్కలు పట్టేయడం, రాత్రి ఎప్పుడో కరెంట్ షాక్, ఇలా కూర్చుని ఉంటారు. ఒక సెకండు ఇక్కడి నుంచి కరెంటు రెండో బొటనవేలు పక్క వేలుకి ఒక్క 2 సెకండ్లు వస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఏదో రాంగ్ పొజిషన్లో కూర్చుని కాల్ పెడితే. సో జనాలకి ఏంటంటే భయం, తిమ్మిలు అనేటప్పటికి పెరాలసిస్ అని వాళ్ళు అనుకుంటున్నారు. తిమ్మిరి అనేది ఒక రకమైన సెన్సేషన్ అండి. మనకి నర్వ్స్ ఏవైతే వస్తాయో వెన్నుమూక నుంచి, వెన్నుపూస నుంచి, ఆ హోల్లోంచి తొడలకి, గజ్జలకి, కింద బొటన వేలు, చిటికిన వేలు వరకు వస్తాయి ఆ నర్వ్స్. ఆ నర్వ్లోనే మన సెన్సేషన్ పైకి బ్రెయిన్కి తీసుకెళ్ళే ఫైబర్స్ ఉంటాయి, మజిల్స్కి ఇన్స్ట్రక్షన్ తీసుకొచ్చే ఫైబర్స్. సెన్సేషన్లో ఏంటి, ఇప్పుడు దూది పెట్టి ముట్టుకుంటే తెలుస్తుంది, ఫైన్ టచ్ అంటాం, క్రూడ్ టచ్ అంటాం. దాన్ని పిన్నులు పొడిస్తే అదొక నొప్పి, ఇలా గట్టిగా గిల్లితే అదొక నొప్పి. సో పెయిన్, టెంపరేచర్ సెన్సేషన్. కొంతమందికి 99 అంటేనే తెలిసిపోతుంది ఇలా పట్టి చూస్తే, కొంతమందికి 100 వచ్చినా వాళ్ళకి తెలియదు, అంటే వాళ్ళకి సెన్సేషన్ తక్కువ ఉందన్నమాట. అలాగే మజిల్ సెన్సేషన్ అంటాం, జాయింట్ సెన్సేషన్ అంటాం. ఇన్ని రకాల సెన్సేషన్స్ ఉంటాయండి. పెయిన్ బాగా ఎక్కువ ఉంటే వరి అవ్వాలి, కానీ తిమ్మిర్లు, మొద్దు బాడడం, కింద ఏదో అరికాళ్ళకి దూది అంటుకున్నట్టు, మట్టి అంటుకున్నట్టు నడిచేటప్పుడు డాక్టర్ గారు అని పేషెంట్స్ చెప్తూ ఉన్నారు. సో ఈ సెన్సేషన్ అన్నది ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ తిమ్మిర్లు అనేటప్పటికి డాక్టర్లు భయపెట్టేస్తున్నారు. ఇది పెరాలసిస్ రావచ్చు, అది రావచ్చు, ఇది రావచ్చు. దానికి దీనికి సంబంధం లేదండి. డయాబెటీస్ 10 ఏళ్ళు దాటి కంట్రోల్లో లేకపోతే అరికాళ్ళ తిమ్మిర్లు కానీ, అరికాళ్ళ మంటలు వస్తాయండి. అలాగే చేతులకు కూడా తిమ్మిర్లు వస్తాయి డయాబెటీస్లో. కానీ ఒకే కాలుకి వస్తుంది, 2 కాళ్ళకి, అరికాళ్ళకి మంటే వస్తుంది, అది కూడా రాత్రి పడుకున్నప్పుడు వస్తుంది, వేరే పగలంతా ఎప్పుడూ లేదు అంటే అది నడుముకు సంబంధించిందండి. అంటే నడుము బిగుసుకుపోయింది. అలాగే పిక్కలు కూడా ఏంటంటే, నార్మల్గా ఈ గేమ్స్ ఆడినప్పుడు మీరు చూసుంటారు, చెమట బాగా వస్తే వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి తాగుతూ ఉంటారు. టెన్నిస్ వాళ్ళు ఏంటి, క్రికెట్ ఆడేవాళ్ళు, అందులోకి సెంచరీ కొట్టేటప్పుడు వాడికి పిక్క పట్టేస్తుంది, నడవలేడు, హ్యామ్స్ట్రింగ్ అని తొడ మజిల్స్ పట్టేస్తాయి. అట్లాగే మనకి సాధారణంగా ప్రతి వాళ్ళకి రాత్రి పిక్క పట్టేసి లేచి కూర్చుంటారు. వాళ్ళు కాలు తిన్నగా చేయలేరు, ముడుచుకోలేరు, కిందకి మంచం నుంచి దిగలేరు. అండ్ వాళ్ళు ఆవిడని లేపలేడు ఆయనకు వస్తే. అప్పుడు ఏం చేస్తాం మనం, అలాగే కాసేపు కూర్చుని పోయి మెల్లిగా ఇలా చేస్తే ఒక 5 నిమిషాల తర్వాత అది ఫ్రీ అవుతుంది. అదేంటంటే ఆ మజిల్కి వెళ్ళే నర్వు ఇక్కడ నడుము మీద ఒత్తిడిపడి, అందుకే లావుపాటు పరుపు వాడే వాళ్ళకి చాలా కామన్ అండి. సో ఈ పిక్కలు పట్టేయడం అన్నది నార్మల్, అది నడుము నుంచి వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఈ చెమటలు బాగా పట్టి గేమ్స్ ఆడే వాళ్ళకి, ఎండలో ఆడే వాళ్ళకి పిక్కలు పట్టేయడం అన్నది, అది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటాం. సోడియము పొటాషియం ఇంబ్యాలెన్స్ వస్తే పిక్క పట్టేస్తుంది. పెద్ద వరి అవ్వాల్సింది ఏమీ లేదు. నడుము ఇప్పుడు ఏం చేస్తారంటే, మా దగ్గర కూడా వచ్చేదో మందు రాయమంటారు డాక్టర్లు, న్యూరాలజిస్టు. అది వైటమిన్ ఈ రాస్తారండి. ఆ వైటమిన్ ఈకి దీనికి అసలు సంబంధమే లేదు. కానీ డాక్టర్ గారు మందు రాశాడు, ఆ క్యాప్సూల్ ఏమో గ్రీన్గా ఉంది, అది వేసుకుంటే వాళ్ళు రాదు అనుకుంటే సైకోసోమాటిక్ ఎఫెక్ట్, అంతకన్నా ఇంకేం లేదు. సైకలాజికల్ రీజన్కి డాక్టర్లు రాస్తున్నారు. దానికి నడుముకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకుని, పర్పస్ అన్నది వాడుకుని ఉంటే ఒక వారం రోజుల్లో మీకు తగ్గిపోతుంది. చాలా సింపుల్ ప్రాబ్లం అండి. కానీ జనాలు భయపడిపోతున్నారు.